ఇక ఆర్మూరు నియోజకవర్గ గోవిందపేట గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు జీవన్ రెడ్డి. పేదలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రారంభించిందని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పనికి 80 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్డీఏ 70 కోట్లకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో కూడా పని కల్పించాలనే భావనతోని ఆనాడు 2004-14 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఆలోచించి ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేను అనుకుంటే ఎవరు కూడా ఊహించిన కార్యక్రమం కాదు. ఇలా చదువుకున్నోనికి నౌకరీ గ్యారెంటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పల్లెటూళ్ళలో ఏదైతుందో ఉన్నోళ్లకు ఒకసారి పేరు నమోదు చేసుకుంటే జాబ్ కార్డు వస్తుంది. జాబ్ కార్డు వచ్చినాక ఏదైతుందో 100 రోజులు పని గ్యారెంటీ అని చెప్పని పేర్కొన్నది. ఈ 100 రోజుల పని గ్యారెంటీ కానీ కొద్దిగా ఇబ్బందికి వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు గింత పని చేయాలి, గింత పని చేస్తే ఏదైతుందో నీకు 300 రూపాయలు కూలి గిట్టుబాటు అవుతాయని చెప్పండి. ఆ పని అనేది ఏదైతుందో నిర్దిష్ట వాళ్ళు పేర్కొంటే పని చేయలేదని చెప్పని ఆ 300లో 100 కుదించి 200 ఇస్తుంది. నువ్వు 100 రోజుల ఏ కూలి కూడా ఏదైతుందో